శ్రీకాకుళం అరసవల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సూర్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనం కోసం ఈ రోజు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 6 అడిషనల్ ఎస్పీల పర్యవేక్షణలో 2500 మందితో పోలీస్ బందోబస్తు కూడా కల్పిస్తున్నారు. 16 డ్రోన్లు, 183 సీసీ కెమెరాలని అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. సూర్యనారాయణ స్వామి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దర్శనానికి వెళుతున్నారు భక్తులు. క్షీరాన్నంగా ఈ ప్రసాదాన్ని పిలుస్తారు. భక్తుల నైవేద్యాల తయారీ, క్షీరాన్నం స్పెషాలిటీపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. అరసవల్లిలో రథసప్తమి అంటే సూర్య భగవానుడి దర్శనమే కాదు, ప్రసాదానికి ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంటుంది. స్వయంగా భక్తులే తమ స్వహస్తాలతో సూర్య భగవానుడి సన్నిధిలో యొక్క ప్రసాదాన్ని తయారు చేస్తారు. క్షీరాన్నం అనేటువంటి ప్రసాదం స్వామివారికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించి ఈ యొక్క క్షీరాన్నాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చాలామంది మహిళలు చూడొచ్చు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ యొక్క ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అరసవల్లిలో స్వామివారికి స్వయాన నైవేద్యంగా క్షీరాన్నాన్ని పిడకలు, ఆవు పిడకలతో మంట పెట్టి దాన్ని తయారు చేసి ప్రత్యేకించి స్వామివారిని ఆరాధిస్తారు. ఈ దేవస్థానం ఆధీనంలో ఆవు పిడకలు తీసుకొచ్చి పాలు పొంగిస్తారండి. అది పొంగించి 12 ఆకులు పెట్టి దాని మీద ప్రసాదం పెడతారు. భగవంతుడికి 7 నైవేద్యం సమర్పిస్తారు. అది చిక్కుడు ఆకులతో పెడతారు. అలాగే చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. ఆ రేగుపళ్ళు పెడతారు. నెక్స్ట్ తాంబూలాలు కూడా ఇస్తారు. స్వామి సన్నిధిలో క్షీరాన్నం తయారు చేసి స్వామికి నివేదించడం అన్నది మాకు ఒక సంతోషమైన విషయం. అందుకనండి వస్తుందండి. చూడొచ్చు, మొత్తం మహిళా మనులంతా కూడా, అంటే లోకలర్సే కాదు, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ నుంచి కూడా చాలామంది మహిళా భక్తులు వస్తున్నారు. తెల్లవారుజామున ఇక్కడికి చేరుకొని స్వామివారి సన్నిధిలోనే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క క్షీరాన్నాన్ని స్వామివారికి వండి నైవేద్యం పెట్టి స్వీకరించాక స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 అరసవల్లి క్షేత్రం.